Hi friends, previous video continue ఇది గమనించండి. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్ దగ్గర నేను స్ట్రక్ అయ్యాను. ఇప్పుడు మనం ఫాలో అవుదాం. చూడండి, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. Types of fractions దగ్గర we having a three types of fractions, but we are not need here in this model. Only two types is enough. కాబట్టి నేను two types చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లో మీకు తెలుసు ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఇక్కడ అక్కర్లేదు, ఈ మోడల్లో అక్కర్లేదు, ఎగ్జామ్లో కూడా దే విల్ నాట్ గివ్. కాబట్టి నేను ఓన్లీ టూ ఫ్రాక్షన్స్ చెప్తాను. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి. అది మాత్రం తెలుసుకుంటే చాలు ఈ మోడల్కి. ఓకే, నౌ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే వాట్ యు మీన్ బై ఫ్రాక్షన్? p బై q ఫామ్ లో ఉన్నది ఫ్రాక్షన్ అని తెలుసు, అది రాస్తాను చూడండి. f ఆఫ్ x బై g ఆఫ్ x ఇలా ఉంది. అయితే డిగ్రీ, దీని యొక్క డిగ్రీ ఆఫ్ అనేది ఓకే లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ g ఆఫ్ x అంటే ఏంటి? I will say one example. See clearly, x square plus 2x plus 1 by 3x square plus 4x plus 7. ఇలా ఒక మీకు ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చారు. ఇది పాలినామియలేగా, అందుకే పాలినామియల్ గురించి చెప్పా. ఇది పాలినామియలేగా, అందుకే పాలినామియల్ గురించి చెప్పా. ఇక్కడ ఈ మోడల్లో పాలినామియల్, ఫ్రాక్షన్, రేషనల్ ఫ్రాక్షన్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అసలు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే దీన్ని ఏమంటారు? న్యూమరేటర్ అంటారు, అవునా? దీన్ని ఏమంటారు? డినామినేటర్ అంటారు. న్యూమరేటర్ యొక్క వాల్యూ, డినామినేటర్ యొక్క వాల్యూ అనేది ఇది 3. ఇది 3x క్యూబ్. ఇక చూడండి, న్యూమరేటర్ వాల్యూ అంటే డిగ్రీ, దీని యొక్క డిగ్రీ కన్నా దీని యొక్క డిగ్రీ తక్కువ ఉండాలి, అప్పుడే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అంటే చూడండి, దీని యొక్క డిగ్రీ ఎంత? 2, దీని డిగ్రీ ఎంత? 3. దీనికన్నా ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది. పైనది ఓకే, న్యూమరేటర్ది తక్కువ డిగ్రీ ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ అనేది ఎక్కువ డిగ్రీ ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దట్స్ ఆల్. ఓకే, again I will explain improper fraction. See, f of x by g of x. f of x అనేది గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ f of x అనేది గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ g of x అయితే దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అంతేనా? అయితే ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం ఎగ్జాంపుల్ చూడండి. 3x క్యూబ్ ప్లస్ 4x ప్లస్ 7 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ఇప్పుడు చూడండి, దీని డిగ్రీ ఎంత? 3, దీని డిగ్రీ ఎంత? 2. దిస్ ఈజ్ అ రివర్స్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్. దిస్ ఈజ్ అ కంపారిజన్. మీరు కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇది ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఆ ప్రాబ్లం చూసే ముందర ఇవన్నీ తెలియాలి కాబట్టి మీకు 3 వీడియోస్లో చేశారు చిన్నగా కదా. ఓకే, we can go for next problem in the next video. Thank you for seeing. Please share and subscribe my YouTube channel to your friends. It will be useful for them.